హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ వి యజ్ఞరామయ్య గారు రాసిన పూరీల శాసనం అనే కథ. అనగా అనగా ఒకసారి గోలకొండ నవాబు వేటకు వెళ్ళి ఒక లేడీని తరుముతూ దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. అతని పరివారం నవాబు గుర్రంతో సమానంగా కదలలేక వెనుకబడిపోయారు. మిట్ట మధ్యాహ్నమైంది. నవాబుకు దాహం వేసింది. ఎక్కడా నీరు కనిపించలేదు. అలసి ఉన్న గుర్రం మీద అలాగే పోతూ పోతూ నవాబు, అల్లా, నేనివాళ దాహంతో చావక తప్పదా అనుకున్నాడు. అంతలో అతనికి దూరాన పక్షులు ఎగురుతూ కనిపించాయి. అక్కడ నీరు ఉండవచ్చుననుకుని నవాబు గుర్రాన్ని అటుగా నడిపించాడు. త్వరలోనే అతడు ఒక గుడిని చేరుకున్నాడు. గుడి దగ్గర చల్లని నీడనిచ్చే చెట్లున్నాయి. గుడి ముందు కొలను కూడా ఉంది. నవాబుకు ప్రాణాలు లేచి వచ్చాయి. ఆయన చప్పున గుర్రం తెగి తాను నీరు తాగి గుర్రాన్ని కూడా తాగించి చల్లని చెట్టు నీడన నడుం వాల్చాడు. బాగా బడలి ఉండటాన ఆయనకు వెంటనే నిద్రపట్టింది. నవాబు నిద్ర లేచేసరికి సూర్యుడు అస్తమించాడు. తూర్పు నుంచి మసక చీకట్లు కమ్ముకొస్తున్నాయి. ఆయన లేచి కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని దైవ ప్రార్థన చేసేసరికి చీకటి పడనే పడింది. ఆ రాత్రి తాను అక్కడే గడపవలసి ఉంటుందని అతనికి తోచింది. అందుచేత ఆయన దేవాలయం ముందు నారుగు మీద పడుకున్నాడు. కానీ ఆయనకు ఆకలి దహించుకుపోతూ ఉండడంతో కన్ను మూతపడలేదు. అంతలో ఆయనకు దూరంగా దీపం ఒకటి కనిపించింది. ఆ దీపం తనకేసి వస్తూ ఉండడం చూసి ఆయనకి భయం వేసింది. అయినా చేసేదేమీ లేక అల్లాను స్మరిస్తూ పడుకున్నాడు. కొద్దిసేపట్లో ఆ గుడి పూజారి దీపంతో సహా అక్కడికొచ్చి నవాబు పరిస్థితి తెలుసుకుని గుడిలోకి వెళ్లి పేలపిండితో ఇంత బెల్లం కలిపి తెచ్చి తినమని నవాబుకిచ్చాడు. నవాబు ఆ పేలపిండి తిని ప్రాణాలు నిలబెట్టుకుని ఆ పూజారికి ఒక భూమిని ఈనాంగా రాసి తర్వాత వెళ్ళిపోయాడు. ఈ సంగతి ఆ భూమిని ఆనుకుని ఉన్న భూములు గల భూస్వామికి తెలిసింది. అతను తాను ఆక్రమించదలిచిన భూమి మరొకరిది కావడం చేత సహించలేక పూజారి వద్దకొచ్చి నవాబు రాసిచ్చిన శాసనపత్రం తనకియ్యమన్నాడు. పూజారి ఇయ్యనన్నాడు. నేను తినవలసిన పంటను నువ్వు తింటావా? ఎలా తింటావో చూస్తాను అంటూ భూస్వామి పూజారిని ఒక చెట్టు కట్టేయించి తన నౌకర్ల చేత చావగొట్టించాడు. పాపం ఆ దెబ్బలకు తాళలేక పూజారి నవాబు రాసిచ్చిన పత్రాన్ని తెచ్చి భూస్వామికి ఇచ్చాడు. భూస్వామి దాన్ని ముక్కలుగా చించి పూజారికిచ్చి మింగమన్నాడు. పూజారి గత్యంతరం లేక వాటిని నమిలి మింగాడు. కొన్నాళ్లకు నవాబు ఆ దారిన పోతూ పూజారి జ్ఞాపకం రాగానే గుడి దగ్గరికి వెళ్ళాడు. గుడి పక్కన ఒక గుడిసె ఉంది. అందులో నుండి పూజారి పిల్లలు బయటకొచ్చి ఆయనను వింతగా చూస్తూ నిలబడ్డారు. పాపం వాళ్ళు బక్కచెక్కి ఉన్నారు. వాళ్ల బట్టలు చిరిగి మాసి ఉన్నాయి. వాళ్లను చూసి నవాబుకు ఆశ్చర్యం కలిగింది. తానిచ్చిన భూమి మీద వచ్చే ఆదాయం పూజారికి చాలడం లేదు కాబోలని ఆయన అనుకున్నాడు. అంతలో కట్టెల కోసం వెళ్లిన పూజారి నవాబు వచ్చినట్టు తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నవాబును పలకరించి గుడిసెలోకి వెళ్లి బెల్లం కలిపిన పేలపిండి తెచ్చి నవాబుకి ఇచ్చాడు. నవాబు ఆ పేలపిండి తిని దాన్ని మెచ్చుకుని, కాగితం తీసుకురా, నీకు ఇంకో ఇనాం రాసి ఇస్తాను అన్నాడు. సర్కార్, నాదొక మనవి, కాగితం మీద రాసి ఇచ్చే ఇనాం నాకు వద్దు అన్నాడు పూజారి. పోనీ రాగిరేకు మీద రాయించమంటావా అని నవాబు అడిగాడు. వద్దు సర్కార్, అది మింగడం మరీ కష్టం. మీరు రాయించే శాసనం పూరీల మీద రాయించండి అన్నాడు. అరే దీవానా, పూరీల మీద ఎవరైనా శాసనం రాస్తారా? శాసనం తినడానికి అనుకుంటున్నావా అని నవాబు అడిగాడు. అవును సర్కార్ అన్నాడు పూజారి. అరే పాగల్, ఎంత పొరపాటు పడ్డావు. దాన్ని తీసుకుపోయి తహసీల్దార్కు చూపిస్తే భూమి నీకు స్వాధీనం చేసేవాడు కదా. అయితే నేనిచ్చిన భూమి నీ స్వాధీనం కాలేదన్నమాట అన్నాడు నవాబు. పూజారి జరిగిందంతా చెప్పాడు. అంతా విని నవాబు మండిపడి భూస్వామిని పిలిచి కొరడాలతో కొట్టించి తాను పూజారికిచ్చిన భూమిని పూజారికి స్వాధీనం చేయమని తాకీదు రాసి తహసీల్దార్కు పంపాడు. ఆ విధంగా పూజారికి ఆ ఇనాం దక్కింది. దాంతో అతను 4 కాలాల పాటు సుఖంగా జీవించాడు. అదే కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.